మాజీ ప్రధాని భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి 21వ వర్ధంతి ఈరోజు నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్లో జరుగుతుంది. కానీ ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కూడా రాలేదు. దీనిపై మనతో మాట్లాడడానికి పివి నరసింహారావు గారి మన్మరు అట్లాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ సుభాష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అధికారికంగా చేసినా కూడా పివి నరసింహారావు వర్ధంతికి ఎవరు కనీసం ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా రాని పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఒక కుటుంబ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా దీన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేకమైన సాహసోపేత నిర్ణయాలు చేసి ఈ దేశానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఒక వెన్నుముకగా కూడా ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఇందిరాగాంధీ అప్పుడు ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే కేంద్రంలో అనేకమైన శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడు తనదైన శైలిలో ఒక మంచి మేధావిగా మరి అటు ఇందిరాగాంధీ గారికి ప్రధానమంత్రిగా, రాజీవ్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఉన్న మహాని వ్యక్తికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం ఈ దేశం ఎంత అభివృద్ధి చెందుతుందంటే వారు వేసిన ఫౌండేషన్ ఇది కాంగ్రెస్కు చెందిన వ్యక్తి శ్రీ పివి గారు. ఇవాళ వారు ఏంటంటే వర్ధంతి సందర్భంగా ఇది ప్రభుత్వం తరఫున చేస్తామని చెప్పి ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు కనీసం ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక మంత్రి కానీ రాకపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనే దాని మీద మనం అందరం కూడా అన్నట్టు విచారించిన అవసరం ఉంది. దీని ఒక కుటుంబ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే సాంప్రదాయం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబానికి ఏంటంటే మొత్తం చేస్తారా? పివి నరసింహారావు గారి కంటే ఎందుకు మీకు ఇంత అలుసు, మీకు ఇందుకే అంటే ఎందుకు ఇంత అంటే మొత్తం అంటే చిన్న చూపు? వారు కనుక ప్రధానమంత్రిగా కాకుంటే, వారు కనుక కాంగ్రెస్ పార్టీగా అధ్యక్షుడిగా కాకుంటే ఈ పార్టీ ఇవాళ ఎప్పుడో ముక్కలయ్యి అంటే ఇవాళ బంగాళాఖాతంలో కలిసిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి మహాని వ్యక్తికి ఈ రోజు మీరు చేస్తున్న దానికి ఇది చాలా అవమానంగా మేము ఆలోచిస్తున్నాం. దీని గురించి ప్రజల వద్దకు తప్పకుండా వెళ్తాం. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అట్లాగే చనిపోయిన తర్వాత కూడా భౌతికంగా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ పంపించి ఇక్కడ కూడా కొన్ని అంటే సగం పూర్తి స్థాయిలో కూడా దహన కార్యక్రమాలు చేయని పరిస్థితి కూడా ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఎందుకు ఇట్లా పివి నరసింహారావు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు గాంధీయేతర కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చిండంటేనే గాంధీ కుటుంబానికి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుండే అన్నట్టు. వీరు ప్రధానమంత్రిగా కేవలం ఒక 3 నెలలు 6 నెలలు ఉంటారు అనుకుంటే 5 సంవత్సరాలు సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచం లోపలనే వాళ్ళ భారతదేశం నెంబర్ 1 ఉందంటే పివి నరసింహారావు గారు ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇది జీర్ణించుకోలేకపోయినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంత పెద్ద మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇవాళ చూస్తే ఇవాళ మరి మనం చూస్తున్నాం, ఇవాళ ప్రపంచం లోపల ఎక్కడ పోయినా కూడా వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నాం. 2047 మనం మన ఇండిపెండెంట్ ఇండియా 100 సంవత్సరాలు చేసుకున్న సందర్భంలో పివి నరసింహారావు గారి పేరు తప్పకుండా వస్తుంది. భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి, ఎన్డీఏ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పివి నరసింహారావు గారు చేసిన మంచి సంస్కరణలను కొనియాడి మరి వారి గురించి ప్రస్తావించి వారికి భారతరత్న అనేది ఒక గౌరవం కూడా ఇచ్చడం ఇది సంస్కృతి, ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి విచారకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు రాలేదు అనే దాని మీద ప్రశ్నించాలి. మీరు కూడా ప్రశ్నించండి. ఇది చాలా తప్పు విషయం, ఇది చాలా తప్పుడు సంకేతం వచ్చింది. మనిషి ఏంటంటే చనిపోయిన తర్వాత వారి గురించి మంచి మాట్లాడాలంటే మనకు భారతీయ సంస్కృతి, ఇది హిందూ ధర్మానికి సంస్కృతి. మంచి మాట్లాడాలంటే ఇవాళ కనీసం వచ్చి ఒక పువ్వు కూడా వేయలేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. దీన్ని తప్పకుండా అందరూ కూడా ఖండించాలి. అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా మాటలు చెప్పారు. పివి నరసింహారావును ఆదర్శంగా తీసుకుంటున్నాము రాజకీయాల్లో అది అని చాలా మాటలు చెప్పారు. కనీసం రాకుండా ఉన్నారు. ఇప్పుడు ఏం ఆదర్శం తీసుకున్నాడు అండి? ఒక్కసారి వచ్చినాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ఆ రోజు వచ్చినాడు అన్నాడు. ఆ రోజు కూడా ఏదో తూతూ మంత్రంగా వచ్చినాడు. అంటే మాట్లాడు వేరు, చేతలు వేరు. మీరు నిజంగా కనుక ఒక ఐడియాస్ కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఆచరించాలన్నట్టు, ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని ఏదో టీవీలో మాట్లాడి లేకుంటే డిబేట్లో మాట్లాడి లేకుంటే మేము మంచి చేస్తున్నాం, మేము ఆదర్శంగా తీసుకుంటాం అంటే ఇదా ఆదర్శం? ఆదర్శం అంటే ఇదా? ఇది ఆదర్శం ఎంత ఇదా? మీరు ప్రభుత్వం తరఫున చేస్తున్నారో మీరు వచ్చి ఇక్కడ ముందు ఉండాల్సిన పరిస్థితిలో ఉండి ఇవాళ మా కుటుంబ సభ్యులే అందరినీ ఆహ్వానిస్తుంటే అందరిని తీసుకుంటున్నాం అంటే ఇది ఎంతవరకు మరి సంకేతం ఇస్తుందో? ఈ స్ఫూర్తి అనేది ఒక డిఫీట్ అవుతుంది అన్నట్టు. ఇది మంచి సాంప్రదాయం కాదు.
దీన్ని తప్పకుండా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఒక దశలో ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని కూడా అప్పుడు ప్రింటింగ్ చేశారు అధికారికంగా, కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఇదే పివి ఘాట్లో సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే పివి గారి 100 సంవత్సరాలు ఏంటంటే బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద రాజకీయ వేదిక పెట్టుకున్నారు అన్నట్టు. వారు ప్రపంచం లోపట్నే నెంబర్ 1 మేధావి, మేము మొత్తం ప్రపంచం లోపట్నే అనేకమైన వారి గురించి మాట్లాడతామని చెప్పినారు. ఇవాళ మీకు ఎందుకు రాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆ రోజు ఏంటంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం పెట్టుకున్నారు. ఆ రోజు మీకు ఒక క్యాండిడేట్ అవసరం. మరి పివి నరసింహారావు ఏంటంటే పేరు చెప్తేనే మీరు ఏంటంటే మొత్తం గెలుస్తారని చెప్పి ఆ రోజు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారు తప్పితే దేనికి వాడుకోలేదు. ఒక్క పని కూడా వేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో 100 హామీలు ఇక్కడ 100 సంవత్సరాలు అప్పుడు మాట్లాడినారో నేను పుస్తకం పెడతాను ఒక్కసారి ఇచ్చినారా. అంతకుముందు కూడా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పివి నరసింహారావు గారి వర్ధంతి జయంతి సందర్భంగా కూడా కనీసం ఒక్కసారి కూడా రాలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. అదే ఇవాళ రుజువైంది. నేను ఆ రోజు అదే మాట్లాడాను, ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాను. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కేవలం అధికారికంగా చేస్తున్నామని చెప్పారే తప్ప ఏ ఒక్క అధికారిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అట్లాగే సీఎం కూడా రాకపోవడం చాలా శోచనీయం. అట్లాగే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఘనంగా 100 సంవత్సరాల జయంతి జరుపుకున్నదిగా. అప్పుడు కూడా కేవలం రాజకీయంగా మాత్రమే అన్ని పార్టీలు పివి నరసింహారావును వాడుకుంటున్నాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కనీసం పివి నరసింహారావు చేసిన సంస్కరణలను గుర్తుంచుకోవాలని చెప్పేసి, ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి బలోపేతం అయ్యాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పివి ఘాట్, హైదరాబాద్.